హలో గాయస్, అందరికీ నమస్తే. ఈ రోజైతే నేను మా ఇంటి గృహప్రవేశం ఎలా జరిగిందో ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా మా ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలుచుకొని చేసుకున్నాము. ఇక్కడైతే మేము దేవుడి పట్టాలు అన్నీ అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట, పీటలు అన్నీ, బికాజ్ వ్రతానికి రెడీ చేసుకోవడానికి. అండ్ బయట అయితే ఫస్ట్ మేము కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నారు పంతులు గారు. కొంచెం ఈ వీడియోలో అటు ఇటు కొన్ని వీడియోస్ అటు క్లిప్ అయినాయి, ఇటు ఇటు అటు అయినాయి. సో మిక్సింగ్ వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు, బట్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే మా డాడీ కొబ్బరికాయ అయితే కొడుతున్నారన్నమాట. సో మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయిని అయితే పెట్టుకున్నాము. అక్కడ కొడితే అవన్నీ పగిలిపోతాయి కాబట్టి సో అలా రాయిని అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. మాకు ముహూర్తం అయితే మార్నింగ్ తెల్లజోన 4కి అయితే మాకు ముహూర్తం అయితే వచ్చింది. సో మేము అప్పుడే లేచిపోయి మేము మా పాతింటి నుంచి మా కొత్తింటికి వచ్చేసాం అన్నమాట. సో మా అత్త వాళ్ళు, మా పెద్దనాన్నగారు అందరం మేము ఇక్కడ వచ్చేసారు. ఇక్కడైతే మేము గృహప్రవేశం అయితే జరుగుతుంది. సో ఆ పంతులు గారు అన్ని గుమ్మాలకి గుమ్మడికాయలు కొట్టడం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. మా మమ్మీ అయితే దేవుళ్ళ ఫోటోలు పట్టుకున్నారు. అక్కడ మా పెద్దనాన్న, మా పెద్దమ్మ ఆవు తల్లిను కూతుర్ని తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడైతే మేము అన్ని గుమ్మాలకి వెళ్ళి అడుగు అయితే పెట్టిస్తున్నాము. కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొడతారు కదా, సో అది ఇక్కడ మా అత్తలో ఇద్దరు అండ్ మా చెల్లి, మా పెద్దమ్మ, మా పెద్దనాన్నగారు, మా మావయ్యలో అండ్ మా కజిన్ తన. సో మేమందరం అయితే ఆవు చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసాము. ఇక్కడైతే దేవుడి గదికి అయితే మమ్మల్ని పంతులు గారు ముందు వెళ్ళమంటున్నారు అన్నమాట. సో కొబ్బరికాయ కొట్టేసి రావాలి. ప్రతి గదికి కొబ్బరికాయలు గుమ్మడికాయ కొట్టాలి. మేమైతే ప్రతి గుమ్మానికి కొడతాం అన్నమాట. గుమ్మానికి కొట్టి వెళ్తారు. అండ్ ఇక్కడ అత్తలో అయితే బిందులు మోస్తారు. ఎంతమంది ఉంటే అన్ని బిందులు మోస్తారు ఆడబడుచులు. సో ఇక్కడైతే అది జరుగుతుంది. అండ్ మా ఇద్దరు అత్తలు ఉన్నారు ఇక్కడ, ఇంకా అత్తలు రాలేదన్నమాట, వేరే ఊరి నుంచి రావాలి. సో అందుకని ఇది మాకు తెల్లజామున జరగడం వల్ల ఇక్కడ మట్టుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసారు. నా వాయిస్ చాలా డిఫరెంట్గా అవుతుంది నాకు కోల్ చేయడం వల్ల, సో మీకు అలా అనిపిస్తుంది, డోంట్ మైండ్ ప్లీజ్. ఇక్కడైతే అందరూ కూడా మనం వాళ్ళ ఏ గదులకు వెళ్తే తర్వాత మనందరం కూడా గదిలోంచి వెళ్ళి ఒకసారి అడుగు పెట్టేసి బయటికి రావాలి. అదైతే జరుగుతుంది. మేము ఇదంతా ఒక ఫస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ తీసేసిన తర్వాత మేమైతే గృహప్రవేశం అనేది చేసుకున్నాము. బట్ అందరికీ భయాలు అయితే ఉంటాయి కాబట్టి అందరూ ఇక్కడ మాస్క్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. సో మళ్ళీ బాల్కనీకి వెళ్ళి మేము అక్కడ మళ్ళీ గుమ్మానికి వాటికి కొడుతున్నాము. ఇక్కడ మా కజిన్ అయితే కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి తన రాయి అయితే అక్కడ ఫిక్స్ చేస్తున్నాడు. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అప్పుడు చాలా వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగాలి. అండ్ అది రైనీ సీజన్ అన్నమాట. సో ఆబ్వియస్లీ బాగుంటుంది. అంటే గాలి, వెదర్ అయితే బాగుంది, గాలి అలా వస్తుంది, చలి వస్తుంది. అండ్ బట్ బాగుంది కూడా, నాకు ఆ వెదర్ అయితే నచ్చింది. ఇక్కడైతే పంతులు గారు మంత్రాలు అవి చెప్పి గుమ్మానికి ఉన్న అవి అన్నీ చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే ఆయన అన్నీ చల్లి తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు అన్నమాట. కొబ్బరికాయ కొట్టమంటున్నారు డాడీని. సో డాడీ కొడుతున్నారు అన్నమాట ఇక్కడ. ఇంకా అలాగా లాస్ట్కి నా గదిలోకి వెళ్తారు. ఇది నా గది. గృహప్రవేశం నేను ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకు ఇది పోస్ట్ చేయకూడదు, నాకు ఇప్పుడు గుర్తుండిపోతుంది ఇలా యూట్యూబ్లో ఉంటే అని చెప్పి 2 years అయిపోయాక నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ ఇట్స్ మెమరబుల్ డే. ఎవరికైనా ఇది ఒక కళే కాబట్టి ఇది అందరి డ్రీము. సో ఇది ఎప్పుడు ఎవరికైనా హ్యాపీ మూమెంట్సే. ఎవరి ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నా వాళ్ళకి ఇది హ్యాపీ మూమెంట్సే. సో ఇక్కడైతే మేము దేవుడి గదికి వచ్చేసారు, మా మమ్మీ అండ్ మా డాడీ. ఇక్కడైతే పూజ అయితే దండం పెట్టుకుంటున్నారు. సో దండం పెట్టుకున్నప్పుడు చాలామంది కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోకండి, దేవుడిని చూసి కోరికలు కోరండి. ఎందుకంటే వెళ్ళేదే చూడడానికి, ఇంకా మూసుకుంటే ఆ దేవుడు ఏం కనిపిస్తారు మీకు. సో ఇదైతే నేను అనుకుంటున్నాను అండ్ చాలామంది కూడా చెప్పారు.
దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోకూడదని. సో అది నా మైండ్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుంటున్నాము. మా అత్త వాళ్ళ అబ్బాయి. ఇక్కడైతే మేము మళ్ళీ నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాం మళ్ళీ. సో ఫొటోస్ అయితే ఇక్కడ ఎలా అప్లోడ్ అవుతున్నాయి మీరు చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ మా ఓల్డ్ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాలు అయితే పెట్టామన్నమాట మా అత్తలందరికీ, నాన్ వెజ్. సో అవి ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు నేనైతే కొన్ని క్లిప్స్ అనేవి ఇక్కడ అయితే యాడ్ చేసేస్తున్నాను. మా అత్త అండ్ మా పెద్దనాన్నగారు, మా లాస్ట్ అత్త తన. ఇక్కడైతే చూసారు కదా, నేను ఇది మళ్ళీ వీడియోస్ కూడా పెడతాను ఎలా పూజ చేయించారు పంతులు గారు అనేది. నేను ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఫొటోస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. మేము కెమెరామెన్ ఎవరిని పెట్టుకోవాలి, మేమే ఫోన్స్లో తీసుకొని అందరం తీసుకుని ఇలా పెట్టుకున్నాం అన్నమాట. సో మేము కెమెరామెన్ని ఎవరిని పెట్టుకోలేదు. సో మా ఫస్ట్ ఇంటికి అయితే మేము పెట్టుకున్నాము గ్రూప్, ఎందుకంటే అది మా ఫస్ట్ ఇల్లు అని ఒకటి ఉంది. సో ఈ ఇల్లు కూడా మాకు అంతే ఇంపార్టెంట్, అంతే మెమరీస్ ఇచ్చాయి. సో నాకు ఈ ఇల్లు ఇష్టమే, నాకు నా ఓల్డ్ ఇల్లు ఇంకా ఇష్టం. దాంట్లో ఉన్న నా మెమరీస్ చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ నా ఫస్ట్ పప్పి కూడా నాకు హ్యాపీగా నేను దాంతో ఉండేదాన్ని. ఇప్పుడు అది లేదు, అది సాడ్ మూమెంటే. ఇక్కడైతే పంతులు గారు ఆవు మీద కూడా వేసారన్నమాట. సో మీకు ఎప్పుడు అందరికీ తెలిసిందే, గృహప్రవేశం రోజు ఆవునితో గడుపు తప్పించి ఆ ఆవు టాయిలెట్ ఆర్ వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఇక్కడైతే మొత్తం అందరికీ పంతులు గారు అక్షింతలు అన్నీ వేసి ఆశీర్వదించడం అయితే జరిగింది. సో ఆవు రావడం అనేది చాలా మంచిది, అండ్ ఆవు ఆశీర్వాదం తీసుకున్నా చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇంటి గృహప్రవేశానికి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఆవు అడుగు పెడితే ఆ ఇల్లు చాలా బాగా నడుస్తుందని అంటారు. అది చాలా ట్రూ. అండ్ మనమైతే వంటగదిలోకి మా అత్త వాళ్ళని పంపిస్తున్నారు. అత్తలు పాలు పొంగిచ్చాలి కదా, సో అదైతే జరిగిందన్నమాట. అందుకే అత్త వాళ్ళు కూడా వెళ్తారు. ఇక్కడ అయితే రిపీట్ అయిన మోడ్ మళ్ళీ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఇక్కడ క్లిప్స్ మాట స్లోగా అటు ఇటు అయినాయి, అంతకు మించి ఏం లేదు. సో మేమైతే ఎట్లా తిరుగుతున్నాం అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఆవు చుట్టూ మా ఫ్యామిలీ మొత్తం అందరం తిరుగుతాం. ఇక్కడ నిద్రలో ఒకటి లేవండి, నైట్ నుంచి లేదు. కజిన్తో మా చెల్లి వచ్చిందని మేము అలా ఆడుకుంటూ ఉంటాము. దట్టు నిద్ర లేవు, ఏమీ లేవు. సో నాకైతే నిద్ర వస్తుంది ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ఇలాగా. మేమైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నాము. సో మా పెద్దమ్మ అయితే నన్ను కుంకుమ పెట్టుకోమన్నారు ఫస్ట్ కూర్చున్న ముందు. సో ఇక్కడైతే నేను కుంకుమ అనేది పెట్టుకుంటున్నాను. వెనకాల ఉన్నది మా పెద్దమ్మ గారు. అండ్ నేను ఇక్కడైతే పంతులు గారు మా మదర్కి మొత్తం పూజ అయితే చేయించడం స్టార్ట్ చేస్తున్నారు. అన్నీ అయితే అక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి ఇవన్నీ మా అత్తను మా పెద్దమ్మ ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇంకో అత్త, అందరం మాస్క్స్ పెట్టుకుని ఉంటాము. నేను చెప్పాను కదా ఇదంతా జరిగినది కరోనా టైం, ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ తర్వాత తీసేసిన తర్వాత జరిగింది ఇది గృహప్రవేశం అనేది. సెకండ్ లాక్డౌన్ కూడా అయిపోయినట్టుంది నాకు తెలిసి, నాకు అంత గుర్తు రావట్లే. బట్ ఫస్ట్ లాక్డౌన్ ఆర్ సెకండ్ లాక్డౌన్, బట్ లాక్డౌన్ తర్వాత. సో అందుకని అందరం మ్యాక్సిమం మాస్క్ పెట్టుకునే ఉంటాము. మేము తీసేసామన్నమాట మాస్క్స్, ఎందుకంటే మాకు కరోనా కూడా వచ్చి వెళ్ళిపోయింది. సో మేము సేఫ్ జోన్లోనే ఉన్నాము అనుకునే ఆ స్టేజ్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే మేము ఇంకా ఇంటి గృహప్రవేశం అయితే చేసుకునేదానికి రెడీగా ఉన్నాము. మొత్తం అదంతా అయిపోయింది. మార్నింగ్ జరగాల్సిన అడుగు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, గుమ్మడికాయ ఇవన్నీ అయిపోయినాయి. ఆవు రావడం అన్నీ మంచిగానే జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పంతులు గారు అయితే మొత్తం ఒక్కొక్కటి పెట్టినప్పుడు ఏంటి దాని మీనింగ్ అన్నీ చెప్తున్నారు. చాలా బాగా అయితే జరిపించారు ఆయన. సో
మేమైతే అటు ఇటు తిరుగుతూ నేను అది కూడా క్యాప్చర్ చేస్తున్నాను. వీడియోస్ అవన్నీ మ్యాక్సిమం నేనే తీసాను మా డాడీ ఫోన్లో నుంచి. సో అందుకే కొంచెం క్లారిటీగా కూడా ఉండకపోవచ్చు, బికాజ్ నేను కెమెరాలోంచి కాదు కదా క్యాప్చర్ చేయడం. ఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్, నాట్ ఐఫోన్ కూడా అప్పుడు. సో అందుకని చెప్పి కొన్ని వీడియోస్ అయితే మీకు క్లారిటీగా ఉన్నాయా లేదనేది నాకు అయితే తెలియదు అన్నమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ మా మమ్మీ వాళ్ళది మొత్తం వీడియో అయితే తీస్తున్న మధ్యలో మొత్తం వీడియో అంతా తీస్తున్న మధ్యలో నన్ను రమ్మన్నారు. నువ్వు కూడా కూర్చోవాలి అని చెప్పేసి పంతులు గారు అన్నారన్నమాట. సో మా సిస్టర్ కూడా ఇక్కడ లేరు, సో తన రాకూడదు, తన వేరే దగ్గర ఉందన్నమాట. సో అందుకనే తను లేదు, సో నేనే ఉంటాను మొత్తం. అయితే కంపల్సరీ చెప్తాను, ఇలాంటి పూజలు జరిగిన టెంపుల్స్కైనా జడ అయితే కంపల్సరీ వేసుకోండి. ఇక్కడైతే నేను మార్నింగే మాకు పూజ ఇది వల్ల నేను జడ వేసుకోవడం అవ్వలేదు. నేను హెడ్ బాత్ చేసేసి అలాగే క్లిప్ పెట్టేసుకొని వచ్చేసాను. అండ్ మాది రింగిల్ హెయిర్, సో అవ్వలేదు. ఇక్కడ మా పెద్దమ్మ అయితే నన్ను 2-3 అని చెప్పి జడేసేసింది. బట్ దట్ ఈస్ ట్రూ. మనం ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకొని ఏ టెంపుల్స్ ఆర్ పూజకి కూర్చోకూడదు, అది మాత్రం రియల్లీ నిజం అది. సో ఇక్కడైతే మా పెద్దమ్మ నాకు జడ వేసేసి ఫ్లవర్ పెట్టింది. నాకు మా చిన్నప్పుడు కూడా మా పెద్దమ్మ ఎక్కువ వేసేది అన్నమాట. సో ఇక్కడైతే అదే జరుగుతుంది. నాకు బ్యాండ్ పెట్టేసి మా పెద్దమ్మే మొత్తం నన్ను రెడీ చేసింది, అక్కడ పెట్టింది. సో అదైతే నిజం. అండ్ జడ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడైతే మా అక్క లేరు. అండ్ మాకు అవ్వడం వల్ల మళ్ళీ మేమైతే రెండోసారి కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం అనేది మళ్ళీ చేపించుకున్నాం మేము, సెకండ్ టైం కూడా. అందుకని ఈ క్లిప్స్ నేను కలిపి పెడుతున్నాను అనమాట, పోస్ట్ చేస్తున్నాను. సో పంతులు గారు అయితే ఇక్కడ మొత్తం చేపిస్తున్నారు అన్నీ. ఇక్కడైతే ఇలా హారతి అయితే మేము ఇచ్చేసాము. హారతి ఇచ్చాక హారతి పళ్ళాన్ని మొత్తం మేము తలకి అత్తుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చాము. తర్వాత మా డాడీది వచ్చిందన్నమాట. సో ఇక్కడైతే మా డాడీతో చేపిస్తున్నారు పూజ. మా మమ్మీ అయితే పాలు పొంగిస్తున్నారు ఆ వంటగదిలోకి వెళ్ళి. అక్కడ మా పిన్ని, మా బాబాయ్, మా కజిన్, మా అత్త వాళ్ళు, మా మావయ్య. ఇక్కడైతే మా డాడీతో పంతులు గారు అయితే పూజ చేపిస్తున్నారు. మా బాబాయ్ అండ్ మా అన్నయ్య, మా సాయనయ్య అండ్ మా మావయ్య, మా అత్త, ఇంకా చాలామంది వస్తారు. ఈమె ఇంకో అత్త మాట. సో నాకు 5 అన్నాను కదా, అందులో 2 అత్తలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ 2 అత్తలు. సో ఇక్కడైతే అలా పూజ జరుగుతూనే ఉంది కంటిన్యూస్, చాలాసేపు అయింది. అది మాకు మధ్యాహ్నం వరకు మాకు పూజ లేదు. ఒక పూజ అయితే మా మమ్మీ వాళ్ళు జరిపించారు. తర్వాత ఒక వినాయకుడికి కూడా పాలాభిషేకం చేయాలి అని చెప్పేసి అప్పుడు మేము ఆ వినాయకుడిని ఒక ఇటుకకి పెట్టి దాని మీద పెట్టి ఆయనకి పాలాభిషేకం అన్నీ వేసి అభిషేకాలు అయితే ఫస్ట్ చేపిస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ చాలా బాగా చేయించారు, మాకు అన్నీ చాలా బాగా జరిగినాయి అండ్ బాగా అర్థమయ్యేలా స్టోరీస్ చెప్పారు. అండ్ తర్వాత లాస్ట్లో ఆయన వాటర్తో క్లీన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇలాగా మేము బాటిల్స్ కూడా ఈ పూజకు మట్టుకు సెపరేట్గా కొన్నాము. సో దేవుడి కోసం అని చెప్పేసి నీట్గా ఉండాలి అని చెప్పి. సో ఇక్కడైతే అదే జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఇది సెకండ్ టైం చేయించినప్పుడు మాట. సో అప్పుడు అందులో మా అక్క కూడా ఉంటారు. ఒక రోజులోనే చాలా చేయించుకున్నాము. సో అందులో ఈ హోమం కూడా అయితే చేయించుకున్నాము, ఎందుకంటే మంచిదని చెప్పి. ఇక్కడైతే వంటగదిలో మా మదర్ పాలు పొంగిస్తున్నారు. ఇది సెకండ్ చేయించుకున్నప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే మా అత్తాలే చేశారన్నమాట. సో ఇక్కడ మేము ఇటుకలన్నీ పేర్చి ఇలాగా కింద అవంతా ఇసుక అంతా చేసి ఇలా చేసామన్నమాట. ఇదంతా నేను ఆఫ్టర్ అయ్యాక ఎలా ఉంది అని చెప్పి చూపించిపోతున్నాను. ఇదైతే మా దేవుడి గది, ఇదంతా దేవుడి గది అండ్ ఇదంతా బాల్కనీ. ఇదంతా మా అక్క రూము, హాల్ అండ్ ఇది మా పేరెంట్స్ రూము, కిచెన్. ఇదంతా మా డాడీ వాళ్ళ రూమ్ చూపించలేదు, బికాస్ అంత కొంచెం అన్నీ పడిపోయి గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి. ఇదైతే ఆఫ్టర్ మా ఓల్డ్ హౌస్కి వచ్చేసాక మొత్తం అందరికీ ఇక్కడైతే మేము నాన్ వెజ్ పెట్టాము నెక్స్ట్ డే సండే.
సో నేను అందుకే చెప్తున్నాను, చాలామంది ఉన్నారు, ఇంకా నేను అందరినీ చూపించలేను, కొంతమందిని అని అక్కడెక్కడ చూపించిపోతున్నాను. తన మా కజిన్ అండ్ నేను, మా మాయ, మేమందరం, మా డాడీ, మేమందరం కిందకు వచ్చాను హ్యాపీగా. మేము సంక్రాంతికి అలా చాలా బాగా, మా చైల్డ్హుడ్ అయితే చాలా బాగుంటుంది, మా మెమరీస్ అన్నీ మా చుట్టాలతో. నేను అందుకే చెప్పా అక్కడిక్కడ అన్ని క్లిప్స్ వేస్తున్నానని. అండ్ ఆ రోజు అయితే అసలు కిచెన్లో ఎలా జరిపించారో చూపిస్తున్నాను. మొత్తం పాలు పొంగించడం. ఇలా అయితే మేము పాలు అయితే పొంగించామన్నమాట మా ఇద్దరు అత్తలతో. సో చాలా బాగా జరిగింది. తాంబూలాలు అన్నీ తీసుకొని చాలా బాగా జరిగింది. మా అక్క, మా పిన్ని, మా కజిన్ ఇద్దరు అండ్ మా మావయ్య, మా పెద్దమ్మ, మా అత్త. సో మేము, ఈ బుడ్డది మా అక్క వాళ్ళ అమ్మాయి, అది యోగా చేస్తుంది, తీస్తున్నాను. అండ్ ఈ గిఫ్ట్ మా అక్క తెచ్చింది. సో అందుకని అప్పటికప్పుడే ఓపెన్ చేసాను. ఎవరిదో ఓపెన్ చేయాలి, మా అక్కది అక్కడ అప్పటికప్పుడే నేనైతే ఓపెన్ చేశాను. నాకులాగా ఎవరికైనా పిచ్చుందా గిఫ్ట్స్ ఓపెన్ చేసేయాలి అని చెప్పి? నాకైతే చాలా ఉంది, అందుకని ఇక్కడ నేను ఓపెన్ చేసి వస్తున్నాను ఆతృతగా. అదైతే నేను తీస్తుంటే నేను ఆల్రెడీ లోపల చూసాను. సో అది తీస్తున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంది, ఎందుకంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చే ఉంటుంది, చూడండి చాలా బాగుంది. గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం అన్నమాట, మా డాడీ సైడ్ వాళ్ళు, మా మావయ్య, మా అక్క, మా తులసక్క, మా అత్తలు. అండ్ ఇక్కడ మా పెద్దనాన్నగారు అయితే మా అక్క వాళ్ళ పాప అంటే ఆడుతున్నారు దాంతో, మా అత్త వాళ్ళ మనవరాలు తన. సో ఇక్కడైతే మా మావయ్య, మా మాధవ అక్క, మా తులసక్క, మా అక్క వాళ్ళ అబ్బాయి వెనకాల. అందరిని ఇక్కడ జూమ్ చేస్తున్నాను, సో అందుకే అందరూ నవ్వుతున్నారు. ఇక్కడైతే మా విజత్త, మా సుజాత, మా పెద్దమ్మ, నాకు జడేసరి ఇందాక ఆమెనే, మా పార్వతత్త, మా అక్క, మా మమ్మ, మా నాన్న, అందరం కూర్చున్నాం. అండ్ వ్రతం అయితే చూడండి అలా జరిగింది. సో ఇక్కడ కొన్ని పిక్స్ పెడుతున్నాను, సెకండ్ టైం ఎలా చేయించుకున్నామని కూడా. ఇక్కడైతే మా సిస్టర్ ఉంటారు. సో హ్యాపీ మూమెంట్స్ అండ్ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.